హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నాగేష్ ఫ్రమ్ శివరాజ్ ఫుట్వేర్. ఒకసారి మన దగ్గరికి ఈ షూ తీసుకొచ్చారు. క్వెంచ్వా అనే బ్రాండ్ ట్రెక్కింగ్ వాడే షూస్ ఇవి. సో ఈ షూ లో ప్రాబ్లం వచ్చేసి ఏమైందంటే యూజ్ చేయకుండా పక్కకు పెట్టేసి పక్కకు పెట్టడం వల్ల కింద గమ్ అయితే ఉంటుందో అది ఉడిపోయి స్టార్ట్ అయ్యింది. సార్ కి క్లియర్ గా మాట అయిపోయినా, సార్ దీనికి మన దగ్గర ఇట్లా వర్క్ ఉంటది, పర్మనెంట్ కావాలంటే గమ్ పెట్టి కుట్టించుకోండి, షూ చినిపోయిందాక కుట్టు గ్యారెంటీ అని చెప్పిన. వద్దు కుట్టొద్దు, గమ్ పెట్టమని చెప్పారు. సరే అని చెప్పి చేసినాం. అమౌంట్ ఏందో క్లియర్ గా చెప్పేసినాం ముందే. సరే చేయమని చెప్పారు. ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా ఉల్టా సీదా మాట్లాడండు. ఏజ్ పెద్ద అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినాను. వర్క్ అంతా అయిపోయింది. వీడియో పంపించాం బిఫోర్ ఆఫ్టర్. ఓకే పర్లేదు బాగుందని చెప్పారు. వర్క్ అంతా అయిపోయినాక ప్రైస్ ఏమో ఫస్ట్ చెప్పేసినాను. వర్క్ అంతా అయిపోయినాక, బాబు నువ్వు నాకు అమౌంట్ ఎక్కువ చెప్పేస్తున్నావు, నేను జిహెచ్ఎంసీ పర్సన్ ని, డిస్కౌంట్ నాకని చెప్పాడు. సార్ మీరు ఏమున్నా సరే ముందు మాట్లాడితే మనం ఏదో మాట్లాడి చేస్తుండే, మీరు ఓకే చేయమని చెప్పారు. మీ ఉల్టా సీదా మాట్లాడినా కూడా సరే పర్లేదు గమ్మున కూర్చున్నాను, మీ ఏజ్ కి రెస్పెక్ట్ ఇచ్చి గమ్మున కూర్చున్నాను. మీరు జిహెచ్ఎంసీ అయితే మాకు ఏం చేస్తుంది సార్, మీరు మీ పని మీకు, నా పని నాకు. ఓకే నేను కూడా డిపార్ట్మెంటే, మీరు కూడా డిపార్ట్మెంటే. కాకపోతే ఏంటంటే మీది గవర్నమెంట్, అది ప్రైవేట్. ఓకే మీరు బెదిరించి పని చేసే అవసరం నాకు లేదు. బెదిరించే బెదిరియాలంటే మీరు షూ కొన్నారు కదా, క్వెంచ్వా అనే బ్రాండ్, ఇది 10,000 పైన మినిమం ఉంటుంది. వాళ్ళ దగ్గర బెదిరించుకోవాలి మీరు. నేను గవర్నమెంట్ పర్సన్ ని, నీ షోరూమ్ ఆపోజిట్ లా రోడ్ల మీద ఏం పెట్టొద్దు, అది వాళ్ళకి బెదిరించుకోవాలి. అది ఏదో చిన్న మనిషి కనిపించగానే, మిడిల్ క్లాస్ లో కనిపించగా ఇట్లాంటి వాళ్ళు బలిసిన వాళ్ళు మన మీద ఎగురుతుంటారు. సో మీ బలుపు అంతా అక్కడ చూపించుకోవాలి. ఓకేనా, మన దగ్గర కాదు. ఇదే మాట క్లియర్ సార్ చెప్పినా, మీరు బాధపడ పర్లేదు. నాకు ఏంటంటే మీరు ఎట్లొచ్చినా పర్లేదు అన్న, ఫస్ట్ మనం మాట్లాడే మాట ఇంపార్టెంట్. మనకు మీరు ఇచ్చే రెస్పెక్ట్ తిరిగి తీసుకోండి. ఏజ్ కి రెస్పెక్ట్ ఇచ్చే ఏం మాట్లాడలేను సార్ తో నేను. సో ఇట్లాంటి బెదిరింపులు మీరు పెద్ద పెద్ద షోరూమ్ చూపించుకోండి. థ్యాంక్ యూ.